welcome to MSI Astrology monthly predictions for the month of December. సో డిసెంబర్ నెలలో అన్నీ మంచి జరగడానికి పాసిబిలిటీ ఉంది. సో మనం ఊపిరి పీల్చుకోవచ్చు అందరం, ఎందుకంటే శని డైరెక్ట్ అయిపోతున్నాడు, బుధుడు డైరెక్ట్. సో గురువు గారు ఒక్కరే వక్రంలో ఉన్నది. మెయిన్ మనకి సాటర్న్ ఇస్ ద మెయిన్ ప్లానెట్. ఆయన వక్రంలో శనింట్లో రాహు ఉన్నప్పుడు అన్సర్టర్నిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనకి సాటర్న్ డైరెక్ట్ అవ్వడం వలన చాలా మటుకు విషయాలలో మంచి ఆర్గనైజ్డ్గా స్లోగా ఉన్న, బట్ వక్రం కంటే సాటర్న్ డైరెక్ట్లో ఉన్నప్పుడు మనకి రిజల్ట్ అనేవి గోచారంలో ఎస్పెషల్లీ మంచిగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో అన్ని రాసులకి ఎలా ఉందనే చూద్దాం. అయితే ఒక చిన్న పర్సనల్ నోటు, నాకు 2-3 కామెంట్స్ పెడుతున్నారు, ఏమైంది మేడం మీరు వెయిట్ పెరిగారు అని చెప్పి. సో 90% నేను గురువుని చంద్రుడిని నా చాట్లో ఎక్కువ యాక్టివ్ ఉండేలా చూసుకోను. ఎందుకంటే ఉచ్చపట్టిన గురువు చంద్రుడి ఇంట్లో సెకండ్ హౌస్ చూస్తూ ఉంటాడు. సో వాక్స్థానాన్ని చూస్తూ బాగుంటుంది, కానీ బట్ ఫేస్ ఇట్లా చూసినప్పుడు ఏమవుతుంది, గురుబలం పెరిగితే వెయిట్ పెరుగుతుంది. అందుకని పుష్యరాగం నేను ఎప్పుడు పెట్టుకోను, ముత్యం పెట్టుకోను. నా సాటర్న్ లగ్నాన్ని చూస్తాడు కాబట్టి సాటర్న్ యాక్టివ్ ఉండేలాగా నీలం పెట్టుకుని మేనేజ్ చేస్తూ ఉంటాం, బాగుంది. అయితే మనం ఈ మధ్యన మనం జెమ్స్ ఇస్తున్నాం కదా. సో ఈ చంద్రకాంతమణి ఏదైతే ఉందో, ఈ చంద్రకళల్లాగా నాకు చాలా అట్రాక్ట్ చేసింది అనమాట. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అంటే ఆస్ట్రాలజర్ నుంచి మాధవి శర్మ నుంచి జస్ట్ మాధవి ఉండి ఇది పెట్టుకుందాము బాగుంటుంది కొన్ని రోజులు అని చెప్పి యాక్టివేట్ చేసిన ఈ చంద్రకాంతమణికి సంబంధించిన బ్రేస్లెట్ని వేసుకున్నాను. దాంతోపాటు గోల్డ్ కూడా ఇంకొంచెం బ్యాంగిల్స్ అవి మీరు చూడండి. నేను ఆగస్ట్ వరకు అసలు ఎప్పుడున్నా ఓన్లీ 2 బ్యాంగిల్స్, చాలా తక్కువ, మినిమం జ్యువెలరీ గోల్డ్, అలానే పర్ల్స్ అవి ఎక్కువ వేసుకొని, ఎందుకంటే అవి వెయిట్ గెయిన్ చేస్తాయి. అండ్ నా లగ్నాలాడు కూడా గురువు నక్షత్రం మీదే ఉంటాడు, అందుకని ఐ డోంట్ టచ్ ఆల్ దోస్. కానీ ఏదో మాయ చేసినట్టు ఇది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఇది పెట్టుకోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ కింద వెయిట్ గెయిన్ అనేది అయ్యింది. అఫ్కోర్స్ ఐ రిమూవ్డ్ లాస్ట్ వీక్, తీసేసాను ఇంకా అండ్ పెట్టుకోవట్లేదు. కాబట్టి దాని ఎఫెక్ట్ పోతుంది ఒక 2-3 మంత్స్లో అని ఎక్స్పెక్ట్ చేద్దాము. సో కాకపోతే ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, యాక్టివేట్ చేసిన జెమ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. కాకపోతే నేను ఆస్ట్రాలజికల్గా చూసుకోకుండా జస్ట్ నాకు నచ్చింది కాబట్టి అని అది వేసుకున్నా ఇంత ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఇంత ఇమీడియట్గా ఇంత ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ జెమ్స్, సెమీ ప్రెషియస్ జెమ్స్ యాక్టివేట్ చేసినవి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఈవెన్ నాకు ఇది ఒకటి సైడ్ ఎఫెక్ట్లా అనిపించింది, కానీ బట్ పర్సనల్గా మిగిలిన అన్ని విషయాల్లో ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్, చాలా బాగుంది. ఓకే, మీరు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి మీ కన్సర్న్కి నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏం లేవు. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చేసే చిన్న చిలిపి పనులు ఉంటాయి కదా మధ్యలో. సో అలాంటి వాటి వల్ల జరిగిన ఒక చిన్న మిస్టేక్ అంతే. ఓకే, సో బట్ ఏంటంటే పాపం మా హస్బెండ్ చెప్పారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ నీకు ఉంది తీసేయని. మనకి ఏంటంటే నచ్చింది కదా అని ఒక్కొక్కసారి చిన్న ఇగ్నోరెన్స్ మాయలో అనమాట, రాహు మాయలో పడిపోతుంటాము. సో ఆ కారణంగా. ఓకే, కమింగ్ టు ద మంత్లీ ప్రిడిక్షన్స్. అండ్ మనకి డిసెంబర్ నెల నుంచి చాలా స్టేబుల్ రిజల్ట్ అందరికీ 12 రాసుల వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ ప్రతి ఒక్క రాశి మీద ఏదో ఒక ఆస్పెక్ట్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ నుండే ఈ సాటర్న్ డైరెక్ట్ అవ్వడం దగ్గర నుంచి మనకి ఎలా ఉంటుంది అని చూద్దాము. మేషంతో మొదలు పెడదాము. సో మేషం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, ఆకస్మిక ధనలాభము, అదృష్టం కలిసి రావడము, అండ్ లాంగ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగు, ఫారెన్ ట్రావెల్స్కి పాసిబిలిటీ ఉంటుంది. అనుకున్న ఫారెన్ ట్రావెల్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగు, కెరియర్ రీచ్, జాబ్ మారాలనుకున్న అన్నీ కూడా స్లోగా అయిపోతాయి, చాలా స్లో అవుతాయి. కానీ ఇక్కడ మనకి సాటర్న్ డైరెక్ట్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఏ పని స్లో అయినా కూడాను, అంటే 2 నెలలకు అవ్వాల్సింది 4 నెలలకు అవ్వచ్చు. అంటే ఈ మంత్లో మీరు పెట్టుకునే టార్గెట్లు రీచ్ కాకపోవచ్చు, కానీ బట్ ఎక్కడా కూడాను తప్పులు జరగవు. అంటే మనం మోసపోవడమో ఇంకొకటో ఉండదు. సో ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి, ట్రావెల్ రిలేటెడ్ బాగుంటాయి. సో కాకపోతే కొంచెము డిలే అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఆకస్మిక ధనలాభము, సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు కానీ సేవింగ్స్ కానీ కలిసి రావడం వలన ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి.
శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. ఎలాగ మనకి ముహూర్తాలు లేవు, శుభకార్యాలు జరిగే అవకాశం లేదు, కానీ కుదరడానికి, ఎందుకంటే పెళ్లి చూపులో చేసుకోవచ్చు, ఇంటికి అడ్వాన్సులు లాంటివి ఇచ్చుకోవచ్చు. మూడంలో ఉన్నంత మాత్రాన మనం అవన్నీ ఆపం. ఓన్లీ ముహూర్తాలు ఉండవు కాబట్టి గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు లాంటివి చేయం అంతే. సో కాబట్టి ఈ శుభకార్యాలు కుదిరే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు, కమ్యూనికేషన్ ఇష్యూస్ లాంటివి రావడానికి అవకాశం ఉంటాయి. అండ్ డెఫినెట్గా మనకి ఒక్కొక్కసారి మీరు మాట్లాడేది, మీరు కన్వే చేసేది అవతల వాళ్ళని అయోమయంలో పడేస్తూ ఉంటుంది. ఏంటి చెప్పేది, మనం విన్నది కరెక్ట్గానే ఉందా అన్నట్టు. కానీ అంటే కమ్యూనికేషన్ ఇష్యూస్ చిన్న చిన్నవి రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలానే ట్రావెలింగ్ ఉంటుంది, పిలిగ్రిమేజ్. సో మేషం వాళ్ళకి ఏంటంటే ఓవరాల్గా ఖర్చులు పెద్దగా ఉండవు. అండ్ పాసిబిలిటీస్ అంటే అన్ని రకాలుగా గెయిన్స్ అనేవి బాగుంటాయి. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసింది జరగదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఉండేవి జరిగాయి. అంటే మనం ప్లాన్ చేసుకున్నది కాకుండా అన్ప్లాన్డ్గా ఉన్నవి అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి ఎఫెక్ట్స్ అంటే లైక్ ఫలితాలు రావడానికి మేషం వాళ్ళకి పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉంది అని అంటే, వృషభం వాళ్ళకి అన్ని రకాలుగానే బాగుంది. ఎస్పెషల్లీ ద పీపుల్ హు ఆర్ ఇన్ టు బిజినెస్, పబ్లిక్ ప్రొఫైల్లో వర్క్ చేసేవాళ్ళు, బిజినెస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి మంచి ఫలితాలు రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అలానే కొంతవరకు ట్రావెలింగ్ అనేది ఉండొచ్చు. ఇంటికి సంబంధించిన అంటే మనీ ప్లానింగ్, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలలో అన్ని రకాలుగాను సక్సెస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు సరైన రీసెర్చ్ చేయడానికి, తెలుసుకోవడానికి పాసిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ వృత్తిపరమైన మార్పులు పెద్దగా ఏమీ ఉండవు. ఒకవేళ మీరు ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్లో జాబ్ విషయంలో మటుకు ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. ఎందుకనంటే అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, బికాజ్ మీకు కుజుడు కొంచెం తొందర పెడుతూ ఉంటాడు. కమాన్ టేక్ ద డెసిషన్ ఇమీడియట్లీ, నెక్స్ట్ వచ్చే జాబ్ మనకు పెద్దదే ఉందిలే అన్నట్టు. అలాంటి ట్రాప్లోకి వెళ్ళకండి. మీరు ఏదైనా ఆఫర్ చేతిలో మంచిది ఉండి మారాలి అంటే ప్లాన్డ్గా చేయండి. కానీ సో డ్యూ టు ఫ్రస్ట్రేషన్ ఒక్కొక్కసారి మనకి మొండి పట్టుదల ఇలాంటివి వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రిజైన్ చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఇంకోటికి వస్తుంది, అలాంటివి చేయొద్దు. ఎందుకంటే సాటర్న్ డైరెక్ట్గా ఉన్నప్పుడు మీకు జాబ్స్ రావడానికి టైం పడుతుంది. అందుకని మన సేఫ్టీ ప్రికాషన్ అంటే ఒక ఆఫర్ చేతిలో లేకుండా ఇట్లాంటివి మటుకు డెసిషన్స్ తీసుకోవద్దు. అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అప్పుడప్పుడు కొంతవరకు మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒక ఫ్యామిలీ బడ్జెట్ పెట్టుకుని దాని ప్రకారం ఖర్చు పెడదాం అనుకుంటే అటు ఓవర్ ద బోర్డ్లాగా ఒక్కొక్కసారి ఖర్చులు ఎక్కువ అవుతాయి. అండ్ అలానే ఏదైనా లోన్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. కానీ నేను వృషభం వాళ్ళకి చెప్పేది, ఈ మంత్ మీరు హౌసింగ్ లోన్స్కి, పర్సనల్ లోన్స్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు మీ తొందరపాటులో అంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ ఎలిమెంట్ కదా లైఫ్లో. సో మనకున్న ఫైనాన్షియల్ డిస్కంఫర్ట్ వల్ల చదవాల్సిన టర్మ్స్ కండిషన్స్ చదవకుండా అక్కర్లేని అప్పులు, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి లోన్స్ని లెక్క చేయకుండా తీసుకోవడము, ఇటువంటి ఇబ్బందులు పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వృషభం వాళ్ళు కంపల్సరీ మంత్ పూర్తిగా అంటే గురువు వక్రంలో ఉన్నన్ని రోజులు డోంట్ గో విత్, మీరు అప్పు చేయకుండా, అంటే అప్పులు అయ్యే అవకాశం ఉంటుంది బట్ మీ సొంత నిర్ణయాలు వద్దు. ఏదైనా లోన్కి దానికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళ యాక్సెప్టెన్సు, కొంచెం వాళ్ళ గైడెన్సు అవన్నీ చూసుకోండి. ఎందుకంటే వక్ర గురువు మోసం చేస్తూ ఉంటాడు. 10 రూపీస్ అయినా పర్లేదు ఇంట్రెస్ట్ తీసుకో, లేకపోతే బ్యాంక్ ఇంట్రెస్ట్లు ఎక్కువైనా తీసుకో, ఇటువంటి యాటిట్యూడ్లో పడే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెము జూపిటర్ రెట్రోగ్రేడ్లో ఉన్న రోజులు యూ షుడ్ నాట్ గో విత్ ఆర్గనైజ్డ్ లోన్స్కి వెళ్ళకుండా ఉంటే బెటరు. అదర్వైజ్ మీకు రికగ్నైజేషన్ బాగుంటుంది, అధికార యోగం అంటే మనం చేసే పనికి 10 మందిలో గుర్తింపు రావడము, అండ్ అట్లానే పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే 10 మంది గ్యాదర్ అయ్యే చోట అట్లాంటి గ్యాదరింగ్స్లో ఉండడం కానీ, గ్రూప్ని లీడ్ చేయడం కానీ, ఇటువంటి బెనిఫిట్స్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, మిథునం వాళ్ళకి లైక్ ఫినాన్షియల్లీ ఇది ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. కానీ ఎక్కడ లేని ఖర్చులు మీకే ఉంటాయి.
ఇంటి కోసమని, సెల్ఫ్ మీకోసం, ఇంటి కోసము, అండ్ సిబ్లింగ్స్ కోసమని, ఇట్లా హస్బెండ్ కోసమని, అందరి కోసము ఏదో ఒక రకంగా ఈ నెలంతా ఖర్చులు మీకు కనిపిస్తున్నాయి. సో అంటే ఆదాయం అనేది స్థిరంగా అలానే ఉంటుంది, బట్ ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం ఉంది. అలానే బిజినెస్ పార్ట్నర్స్తో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ పౌరుషానికి పోయి, అంటే మాట పట్టింపులు, పౌరుషాలు ఎక్కడో మనీ గురించో ఇంకోటో దాని గురించి కాకుండా నువ్వు నన్నో మాటన్నో తక్కువ చూసావు, ఇట్లాగా కొంతవరకు అక్కర్లేని గొడవలు, చికాకులు ఇబ్బంది పెట్టే పాసిబిలిటీ ఉంటుంది. హెల్త్ విషయంలో కూడా కొంచెము జాగ్రత్తగా ఉండాలి. సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్, ఫీవర్సు, స్కిన్ ఎలర్జీసు, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇట్లాగా అనారోగ్య సమస్యలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ప్రొఫెషనల్ లైఫ్లో ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్ వర్క్ ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా అవర్స్ పనిచేసినా దానికి మీకు రికగ్నైజేషన్ బాగుంటుంది. అండ్ మీకు ఎవరైతే మీ పైన ఉన్నతాధికారులు ఉంటారో, మీ బాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైన గైడెన్స్ ఇస్తారు. కాకపోతే మీకు మీ పనిచేసే చోట కానీ, ఇంట్లో కానీ కొంతవరకు ఈగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వలన, కమ్యూనికేషన్ ఇష్యూస్, ఈగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వలన గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మనని అఘోరపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడారు, లేదా ఒక బాస్ ఇచ్చే మీకు వర్క్ కానివ్వండి, ఏదైనా సరే మిమ్మల్ని ఫోర్సబుల్గా చేస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ సన్ మధ్యలో వరకును, అంటే కొంతవరకు త్రూ అవుట్ ద మంత్ అనుకోండి. సో కొంచెము ఈగో రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ప్రతి చోట మీకు సమస్యలు ఎదురయ్యే పాసిబిలిటీ ఉంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే మీకు ఎక్కువ గొడవలు, హెల్త్ ప్రాబ్లమ్స్, అట్లానే ఖర్చులు లేకుండా పీస్ఫుల్ లైఫ్ ఉండడానికి మీరు ఏం చేస్తారంటే, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం నాడు అష్టోత్తరం చేసుకోవడం ద్వారా మీకు ఇటువంటి నెగటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇంకా సింహం వాళ్ళకి చూద్దాం ఎలా ఉంది అనేది. సో మిథునం తర్వాత కర్కాటకం కదా. సో కర్కాటకం వాళ్ళకి చూద్దాము. కర్కాటకం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది. సో సాటర్న్ ట్రాన్సిట్, ఎస్, ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ వన్, బాగానే ఉంటుంది. అట్లానే మిగిలిన గ్రహాలు కూడా సంచరిస్తున్న విధానంలో ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. చిన్న షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ బాగుంది. పెట్టుకున్న ప్రయాణాలు వాయిదా పడతాయి. అండ్ అలానే కొంతవరకును ఈ గురు ప్రభావం వలన ఖర్చులు పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. దేనికోసము? సో హైయర్ ఎడ్యుకేషన్ కోసము వేసుకున్న ప్లాన్స్ అంటే మిస్ఫైర్ అయ్యి అనుకున్న దానికన్నా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అండ్ అలానే మనం ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర సీట్ రాకపోవడము, అండ్ మళ్ళీ మన ఆప్షన్స్ మార్చుకోవాల్సిన అవసరం పడ్డము. అట్లానే కొంతవరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చికాకులు, ఇబ్బందులు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కర్కాటకం వాళ్ళకి ఏంటంటే మిగిలిన గ్రహాల ట్రాన్సిట్స్ బాగున్నా కూడా కొంత కుజుల ట్రాన్సిట్ అనేది అంత గొప్పగా లేదు. కానీ కుజుడు ఓకే, ఎందుకంటే మీకు విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ ఇచ్చేస్తాడు. సో చిన్న గొడవ అయినా ప్రాబ్లం ఏం లేదు, ఆటోమేటిక్గా మీకే సపోర్ట్ ఉంటుంది, మీరే గెలుస్తారు. సో శత్రువుల మీద విజయం అనేది ఉంటుంది. సో అండ్ పిల్లలకి మీ పిల్లల కోసము ఖర్చులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ చదువు కోసము, వాళ్ళకి ఏదైనా ఇల్లు కొనడానికనో, వెహికల్ తీసుకోవడానికనో, ఏదో ఒక విధంగా పిల్లల కోసము, సంతానం కోసము ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. బట్ మీ ఎక్స్పెన్సెస్ అనేవి పెద్ద మ్యాటర్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మీకుండే ఇన్కమ్ సోర్సెస్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కలిసి వచ్చే విధానంలో కానీ ఇవి పెద్దగా అనిపించవు. లేకపోతే ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనం దీనికోసం ప్రిపేర్డ్గానే ఉన్నాం కాబట్టి, అంటే ప్రిపేర్డ్గా ఉండే ఎక్స్పెన్సెస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కానీ అన్ప్రిపేర్డ్గా ఉండేవి, అన్ఎక్స్పెక్టెడ్వి అలాంటివి అయితే ఏముండవు. బట్ ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చులు అదే విధంగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్లానే ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలంటే మీకు ప్రాపర్ గైడెన్సు రావడానికి అవకాశం ఉంది. అంటే మీరు కొత్తగా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. సో దట్ ఏంటంటే సరైన విధానంలో, అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎంత తక్కువతో మొదలు పెట్టాలి, ఏ విధమైన స్ట్రాటజీతో వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు తెలుసుకునే పాసిబిలిటీ అనేది బాగా కనిపిస్తుంది. బట్ కాకపోతే మీకు గురువు ట్రాన్సిట్ మీ 12th హౌస్ నుంచి ఉంటుంది కాబట్టి జూపిటేరియన్ ఎనర్జీ వలన ఏంటంటే గురువులతోటి మనస్పర్ధలు, పెద్దవాళ్ళ మాట వినకపోవడము, తండ్రికి అనారోగ్య సమస్యలు,
సో ఇటువంటివి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సేమ్ నేను కర్కాటకం వాళ్ళకు కూడా చెప్పేది ఒకటే, లోన్స్కి మటుకు వెళ్ళొద్దు. సో బికాజ్ జూపిటర్ రెట్రోలో ఉన్నప్పుడు మనము చేసే అంటే కావాలంటే ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకోవడం తప్పించి పెద్ద లోన్స్, హౌసింగ్ లోన్స్, పెద్ద పెద్ద పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు మటుకు డిసెంబర్ మంత్లో అటువంటి వాటికి వెళ్ళకపోతేనే మంచిది అని చెప్పచ్చు. సో కర్కాటకం వాళ్ళకి ఏంటంటే లక్ ఫ్యాక్టరు, అదృష్టము కలిసి వచ్చే రోజులు అనమాట. సో ఖర్చులున్నా ఏమున్నా అన్ని రకాలుగాను కలిసి రావడానికి అవకాశం ఉంది. హెల్త్ రిలేటెడ్ కూడా పెద్దగా ఉండదు. అండ్ ముఖ్యంగా వెహికల్స్, చలాన్లు ఎలాంటివి అంటే కొంచెము నోటీసులు తీసుకోవడం, ఇవ్వడం. సో లీగల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, కానీ నార్మల్ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఇట్లాగా కొంచెము చిన్న చిన్న చికాకులు, చలాన్లు, నోటీసులు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కారు నాదే కదా, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేశాను అనుకోవద్దు, చూసుకోండి. సో బికాస్ వెహికల్స్ వల్ల ఇబ్బంది పడే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇట్ డజంట్ మీన్ యాక్సిడెంట్స్ అట్లాంటివి కాదు, ఓన్లీ ఫైన్స్ అట్లాంటి వాటికి అనమాట. సో అలాంటి పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా సింహం వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. సింహం వాళ్ళకి పేరుకి అష్టమ శని జరుగుతోంది కాబట్టి, అంటే కేతు ట్రాన్సిటు, శని ట్రాన్సిటు కొంత మొన్నటి వరకు చికాకు పెట్టినా, ఇప్పుడు శని డైరెక్ట్ అయిన కారణంగా, సాటర్న్ డైరెక్ట్ అయిన కారణంగా అష్టమ శనిలో కూడాను మరీ మీ అష్టక వర్గాలో 0 అంటూ ఉంటే మనం చెప్పలేం, కానీ బట్ కొంత అన్సర్టనిటీ తగ్గి, అంటే మొన్నటి వరకు వక్రంలో ఉన్నప్పుడు అన్నీ అన్ఎక్స్పెక్టెడే. సో కాబట్టి ఇప్పుడు అలా కాదు, కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నా కూడా దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ అన్నీ కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయి. మల్టిపుల్ ఆప్షన్స్, కెరియర్ వైజ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫినాన్షియల్గా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. సో మీకు కూడా ఏంటంటే లక్ ఫ్యాక్టర్ బాగుంటుంది. సో ఇంట బయట గెలిచే పాసిబిలిటీ, అంటే ఇంట్లో ఉన్న బయట ఉన్నా కూడాను 10 మంది గౌరవించడము, మీ సలహా అడగడము, మీ మాటకు విలువ పెరగడము. సో అండ్ ఫ్రెండ్స్తో కూడాను క్వాలిటీ టైం స్పెండ్ చేయడము. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఇట్స్ లైక్ ఏ పార్టీ టైం లాగా చెప్పచ్చు. సో అన్ని విధాలుగాను బాగుంటుంది. కెరియర్ వైజ్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే సాటర్న్ డైరెక్ట్గా ఉన్నప్పుడు కొంచెము మనం చేద్దాం అనుకున్న పనులు 1-2 వారాలు వాయిదా పడవచ్చు. కానీ కెరియర్ వైజ్ ఆప్షన్స్, ప్రోగ్రెస్ స్టూడెంట్స్కి చాలా బాగుంది. అది హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా, అండర్ గ్రాడ్స్ అయినా స్టూడెంట్స్కి బాగుంది. ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ మంచి యూనివర్సిటీస్లో సీట్లు రావడానికి, ఎస్పెషల్లీ ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా మంచి యూనివర్సిటీస్లో సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే మీరు కొంచెము అవేర్, అంటే కొంచెము లైక్ ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే బికాస్ ద జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మార్స్ ఈజ్ ఆల్సో దేర్. సో మీకు అన్ని అదృష్టాలని ఇచ్చే కుజుడు మీద కొంత గురుదృష్టి కూడా ఉన్న కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ లైక్ పిల్లల వల్ల బాగుంటుంది. ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవడానికి అండ్ బుక్ చేసుకోవడానికి, అడ్వాన్స్లు ఇవ్వడానికి, లేదు మంచి ఇంటికి అంటే ఇంటి కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అనేది ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ విజిటింగ్ టు మదర్ల్యాండ్. సో ఫారెన్ ల్యాండ్స్లో ఉండేవాళ్ళు, బయట కంట్రీలో, బయట స్టేట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు పుట్టి పెరిగిన ప్లేస్కి రావడము, మదర్ల్యాండ్ విజిట్ చేయడము, ఇవన్నీ కూడా జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సింహం వాళ్ళకి కొంతవరకు అష్టమ శని, కేతు ప్రభావము ఉంటుంది కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకోవడం అనేది చేస్తూ ఉంటే, గణపతికి పూజించడము, హనుమాన్ చాలీసా చేయడం వల్ల చాలా మటుకు ఉండే నెగటివిటీ అనేది తగ్గుతుంది అని చెప్పచ్చు. సో మీకు మోస్ట్లీ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ కన్య వాళ్ళకి చూద్దాము ఎలా ఉంది అనేది. సో కన్య వాళ్ళకి అండ్ మీకు 3/4లో ఎక్కువ ప్లానెట్స్ ట్రాన్సిట్ అవుతున్నాయి. జూపిటేరియన్ ఎనర్జీ కూడా బాగుంది. కాకపోతే కొంచెం క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడము, సో నిద్రాభంగము, నిద్రకి సంబంధించిన కంఫర్ట్స్ లేకపోవడము అనేది ఉంటుంది. కానీ ముఖ్యంగా మీడియా ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి మంచిగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అంటే లైక్ ఆపర్చునిటీస్ వైజ్ చాలా బాగుంటాయి. అండ్ మోరోవర్ లైక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, అలానే మనకి బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకు కూడాను అన్ని రకాలుగాను
కలిసి రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ముఖ్యంగా అప్రైజల్స్ మీ పర్ఫార్మెన్స్ని మీరే చూపించుకోండి అని ఏదైతే అంటే చెప్పుకోండి అనమాట అని ఏదైతే ఉంటుందో, సో పర్ఫెక్ట్గా మీ గురించి మీరు మంచిగా ప్రజెంట్ చేసుకోగలుగుతారు. మీ కమ్యూనికేషన్ తోటి నెక్స్ట్ మీకు అంటే ఈ ప్రమోషన్స్లో కానీ వీటిలో కానీ మీ పేరు ముందుకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. జాబ్ చేంజ్కి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెము చెప్పినట్టు కొంచెం స్లోగానే ఉంటుంది. బట్ ప్రమోషన్ ఆపర్చునిటీసు, బెటర్ జాబ్ ఆపర్చునిటీసు అండ్ ట్రావెలింగ్కి సంబంధించి షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అంటే చిన్న చిన్న ప్రయాణాలు అయితే వచ్చి పడుతూనే ఉంటాయి మీకు. అండ్ అలానే మీరు ఆల్రెడీ కొన్న భూములకి విలువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ప్రాపర్టీ రిలేటెడ్ సేల్ చేయాలి, వాటి ద్వారా లాభం తీసుకోవాలంటే మీకు ఈ నెల కొంత అనుకూలత బాగుంది. కాకపోతే శని కారణంగా అవి కూడా కొంచెం నడకన నడిచినట్టే ఉంటాయి. అంటే మనకేమో తొందరగా చేయాలని ఉంటుంది, కొండంగానే అమ్మడం కానీ, బట్ అక్కడ మటుకు అనుకున్నంత ఫాస్ట్గా అవ్వవు. సో కాకపోతే ఏంటంటే మీకు ఈ కన్య వాళ్ళకి ఖర్చులు కానీ నష్టాలు కానీ ఇబ్బందులు కానీ ప్రత్యేకంగా ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడాను ఎవరో ఒకరిని కలవడము, మాట్లాడడము, అదే ప్రొఫెషనల్ లైఫ్లో అయితే మీటింగ్స్ అని ప్రతిసారి ఆఫీస్ మీటింగ్స్, ఆఫీస్ ట్రావెల్స్ ఇట్లాంటివి ఉంటాయి. అట్ ద సేమ్ టైము బంధువులు ఇంటికి రావడము, కలవడము, దీనివలన ఏంటంటే మీరు ఎక్కువ ఎంగేజ్ అయ్యి ఉంటారు. సో పేరెంట్స్ రావడం కావచ్చు, మీరు వెళ్ళడం కావచ్చు, బంధువులు రావడము వెళ్ళడము, సో ఇట్లాగేంటంటే ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పచ్చు డిసెంబర్ నెల. సో ముఖ్యంగా బయట ఉన్నవాళ్ళు మదర్ల్యాండ్ విజిట్ చేయడం అనే పాసిబిలిటీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైము లోకల్గా ఉండేవాళ్ళు కూడాను సో ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉండడం, అటు ఫ్రెండ్స్ అని, రిలేటివ్స్ అని, ఇదని అదని. సో డిసెంబర్ నెల అంతా మిమ్మల్ని పూర్తిగా ఆక్యుపై చేసి ఉంచే పాసిబిలిటీ కనిపిస్తుంది. అట్లా ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ లైఫ్లో పనులు అవాయిడ్ చేయలేము, పర్సనల్ లైఫ్లో పనులు అవాయిడ్ చేయలేము. సో కానీ చెప్పి కొంతవరకు మీరు మీ ఎనర్జీ అనేది వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ అదర్వైజ్ మీకు అన్ని రకాలుగాను కన్య వాళ్ళకి రిజల్ట్ అనేవి డిసెంబర్లో బాగున్నాయని చెప్పచ్చు. ఇక తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది డిసెంబర్ నెలలో అంటే, తుల వాళ్ళకి సేవింగ్స్ చాలా బాగున్నాయి. పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మనం అనుకున్నవన్నీ తక్కువ ఖర్చులో అయిపోవడము, మనీ సేవ్ చేసుకోవడము అనేది ఉంటుంది. ఫ్యామిలీ టైము, సో ఇంట్లో అండ్ వచ్చిపోయే జనాలు, సో మనం పుట్టింటి వాళ్ళని కలుసుకోవడము, ఒక మంచి ఫ్యామిలీ టైం అని చెప్పచ్చు అనమాట. సో చాలా రోజులుగా క్వాలిటీ టైం మిస్ అవుతున్నాము అనే బాధ లేకుండా నెలంతా కూడా మీకు మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చిన్న చిన్న ట్రావెలింగ్ అనేది ఉంటుంది. అప్పుడప్పుడు మీ ఆవేశంలో మాట్లాడే మాటలు అంటే మామూలుగా ఈ మంత్ మీరు చేసే కమ్యూనికేషను, కాన్వర్జేషన్స్ అన్నీ కూడాను చాలా బాగుంటాయి. ఇన్ని రోజులైంది ఇంత మంచిగా మాట్లాడుకుని, బంధువుల్ని కలుసుకుని, సో ఇవన్నీ బాగుంటాయి. బట్ మధ్య మధ్యలో మీకు ఈ టైము ఎక్కువ లేకపోవడము, చికాకులు, దీనివల్ల ఏంటంటే సమ్టైమ్స్ ఆ అగ్రెసివ్ నేచరు, దీనివల్ల ఏంటంటే ఓ మాట అనేయడము, చిన్న మాట పట్టింపు వల్ల గొడవలు ఎవరితోటి, బంధువులతోటి, ఇంట్లో వాళ్ళతోటి, లైఫ్ పార్ట్నర్ తోటి. సో ఎందుకంటే ఎక్కువ మంది కలిస్తేనే కదా ఎప్పుడైనా సరే మనకి గొడవలు వచ్చేది, లేకపోతే ఎందుకు వస్తాయి. సో మీరు కలిసే అవకాశము, చిన్న గొడవలు, కమ్యూనికేషన్ ప్రాబ్లంలు ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఖర్చులు అనేవి మినిమం అయిపోతాయి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ నథింగ్ టు వరీ అబౌట్. పిల్లలు చాలా ఆర్గనైజ్డ్గా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. అండ్ కాకపోతే మీకు కొంచెము రెస్పాన్సిబిలిటీ అంటే కొంచెం ఆర్గనైజ్డ్గా ఇంటిని, పిల్లల్ని అండ్ చూసుకోవడంలో కొంత ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. అలానే రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. అనవసరమైన సలహాలు వినకండి. అండ్ మీరు ఎలాగ చెప్పరనుకోండి, బట్ ఏంటంటే కొంచెము చూడండి, మనకి ఈ నెలలో ఇది వేసుకోవాలి, లేకపోతే రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన పూజలు, వ్రతాలు, లేకపోతే వీళ్ళకి అది అయింది అట్లా అయిందని చెప్పి ఏవో అటువంటివి విని వాటిని మోసపోయే అవకాశం ఉంటుంది, ఫాలో అయ్యారనమాట. కాబట్టి ఏది మనకి అంటే ధర్మానికి సంబంధించి, పూజలకి సంబంధించి ట్రెండ్ అవుతున్న వాటిని పట్టించుకోకండి. అండ్ అలానే కొంతవరకును
ఫాదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మీ నాన్నగారికి తండ్రి గారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సిబ్లింగ్స్ తోటి చిన్న చిన్న గొడవలు అలకలు చికాకులు. సో బంధువులతోటి సిబ్లింగ్స్ తోటి చిన్న చిన్న గొడవలు అలకలు చికాకులు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఖర్చులు ఎక్కువ ఉండవు, సేవింగ్స్ బాగుంటాయి, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ బాగుంటాయి, అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో యాజ్ యూజువల్గా ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. కొంచెము డే టు డే లైఫ్లో కొంచెం వర్క్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషను చికాకు ఇటువంటివి ఉంటాయి. బట్ ఫినాన్షియల్లీ మీరు అనుకుంటారు ఈ నెల చాలా మటుకు ఖర్చులు అవాయిడ్ అయ్యాయి, సో మీ బడ్జెట్లో పెట్టుకున్న వాటిలో సగానికి సగం మిగిలే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. బికాజ్ ఆఫ్ ఈ ఏదైనా అవనేయండి, ఎప్పుడు కొంచెము వేరే వాళ్ళని కలవడము చేయడము, బంధువులు ఇది అది, ఈ కారణంగా ఏదైనా కూడాను సేవింగ్స్ అనేవి బాగున్నాయి. బట్ తుల వాళ్ళకి ఏంటంటే దేని గురించి పెద్దగా ఆలోచించడం కానీ బాధపడాల్సిన అవసరం కానీ ఉండదు. సో ఒక్కొక్కసారి ట్రావెలింగ్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చికాకులు, అనుకున్న ట్రావెల్ ఒక 2 గంటలు 3 గంటలు ట్రావెల్ అయిపోతుంది అనుకుంటే డ్యూ టు ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ట్రావెల్ టైం పెరిగే పాసిబిలిటీ అనేది కొంతవరకు అనిపిస్తుంది. కాబట్టి ఈ తుల లగ్నమో రాసో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు డిసెంబర్ నెల అంతా కూడాను అంటే ఇయర్ ఎండ్లో మీకు చాలా మంచి ఆఫర్ ఇస్తున్నాయి అనమాట అన్ని ప్లానెట్స్. సో వీఆర్ దేర్ టు గివ్ యూ ఆల్ ది సేవింగ్స్ అని చెప్పి. సో కాబట్టి ఈ తుల వాళ్ళకి అన్ని ఆస్పెక్ట్స్లోనూ బాగుందని చెప్పచ్చు. అండ్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, వృశ్చికం వాళ్ళకి ఎస్ బాగుంటుంది. సో సెల్ఫ్ రికగ్నైజేషను అండ్ అనుకున్న విధంగా మంచిగా, సో డిసెంబర్ నెలంతాను మీ ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చేసుకోండి పిల్లలతోటి. అండ్ అట్లానే మంచి హాలిడేస్ని ఎంజాయ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్లానే ఫారెన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు ఇండియా వచ్చి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ అలానే సో కెరియర్ ప్రోగ్రెసివ్గా ఉంటుంది, ఆపర్చునిటీస్ బాగుంటాయి. మిమ్మల్ని ఎవరు కలిసినా ఎవరు మాట్లాడినా మీకు మీ నుంచి వాళ్ళకి ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ అనేది, ఆహా వీళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే చాలా బాగుంది. అండ్ అట్లనే అన్ని విధాలుగాను మీకు రికగ్నైజేషను, కంఫర్టు, లగ్జరీ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ సెల్ఫ్ ప్రయారిటీస్ పెరుగుతాయి. అంటే మీకు నచ్చిన విధంగా రెడీ అవ్వడము, నచ్చినట్టు అండ్ ట్రావెల్ ప్లాన్ చేసుకోవడము, అంటే ఎక్కువ చెప్పాలని అంటే మంచి హాస్పిటాలిటీని ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్తో కలిసి మంచి డిన్నర్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ట్రావెల్ చేయడము. సో ఈ విధంగా ఏంటంటే మీకు అన్ని రకాలుగానే బాగుంటుంది. కాకపోతే ఇంట్లో ఎక్కువ ఉండడం కుదరదు అనమాట. అంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళతోటి బయటికి వెళ్ళాల్సి రావడము అండ్ వేరే దగ్గర కలవడము, ఈ కైండ్ ఆఫ్ అన్నీ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైము ఇల్లు కొనాలనుకున్నా, ప్లానింగ్ చేసుకోవాలనుకున్నా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. అంటే యు నెవర్ టేక్ ఎనీ రాంగ్ డెసిషన్. మేబీ మీ డెసిషన్ మేకింగ్ లేట్ అవుతుందేమో కానీ తప్పు నిర్ణయాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు. అండ్ ఒక్కొక్కసారి మటుకు కొంచెం సడన్ ఎక్స్పెండిచరు, అంటే మనము దేనికైనా ఒక 10,000 పెట్టి కొందాము అని అనుకుంటే 12,000 13,000 వరకు వెళ్ళడం. అట్లా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం ఖర్చులు పెరగచ్చు. కానీ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు, ప్లాన్ చేసే విధానము అన్నీ కూడాను ఫ్యూచర్లో మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఆ స్టెప్స్ అనేవి, ఆలోచన విధానం అనేది, అంటే వాట్ ద డెసిషన్స్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ బెనిఫిట్ రిజల్ట్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అనమాట. సో కొనే ఇల్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, ఏదైనా అవనియండి, అన్నీ కూడాను శుభప్రదంగా, అంటే వాటి రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడైనా మొదలుపెట్టే టైము మంచిది ఉండాలంటారు కదా, ఆ విధంగా మీకు లగ్నంలోనూ 2వ భావంలోనూ ఎక్కువ ప్లానెట్స్ ట్రాన్సిట్ అవుతున్నాయి. అండ్ నో నెగిటివ్ ప్లానెట్స్ ఇన్ ద 6th 12th హౌస్. సో కాబట్టి మోస్ట్లీ యూ కెన్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పచ్చు. అండ్ కాకపోతే ఏంటంటే యాంగర్ ఇష్యూసు, మాట అనేయడము, బట్ ఏంటంటే అవతల వాళ్ళు కూడా చనువుగానే తీసుకుంటారు తప్పించి, అంటే మీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ చెప్పినదే కానీ మనని తగ్గించాలని కాదు అనేది ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మనం కోపంతో ఇంకోటితో ఒకళ్ళకి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి మనం అంటే ఇష్టం ఉందనుకోండి, ఓకే అవుట్ ఆఫ్ కన్సర్న్ చెప్పినట్టు ఉంటుంది. మనం ఇష్టం లేదనుకోండి, వీళ్ళు ఎప్పుడు నన్ను ఇలానే అంటారనిపిస్తుంది. సో బట్ ఈ మంత్ మీరు చేసేవన్నీ ఏంటంటే ఇష్టంతో చేసేవి కాబట్టి డెఫినెట్గా మీరు చాలా ప్రజెంటబుల్గాను అండ్ మంచి పార్టీ టైం అనే చెప్పచ్చు, మీకు కూడాను బాగుంటుంది. అండ్ ధనస్సు వాళ్ళకి ఎలా ఉంది అంటే, ధనస్సు వాళ్ళకి దీనికి ఆపోజిట్గా ఉందని చెప్పచ్చు. ఖర్చులు అధికము. ఎవరి కోసం ఖర్చులు?
పిల్లల కోసం, ఇంట్లో వాళ్ళ కోసం, లగ్జరీస్ కోసం, కంఫర్ట్స్ కోసము, ఫ్రెండ్స్ కోసము. అండ్ ఇలాగా మనకి ఎవరు అంటే ఇష్టం అని అంటే వాళ్ళందరూ ఖర్చు పెట్టిస్తూ ఉంటారనమాట. సో ఖర్చులు పెరుగుతాయి. అండ్ అలానే ఇంటి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అంటే పనిచేసే టైమింగ్స్ పెరుగుతాయి మీకు. అండ్ మనీ విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, బిజినెస్ ఎక్స్పాన్షను అంటే ఫైనాన్షియల్ ఎక్స్పాన్షన్స్కి ఇది సమయము కాదు. బికాస్ మీకు జరిగే కాంబినేషన్స్ అన్నీ నచ్చి, అంటే ఇప్పుడు మనకి చూడండి, మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనం ఒక ఆలోచన చేస్తాం, అది మనకి నచ్చుతుంది. అదే ఇప్పుడు నేను అది పెట్టుకున్నాను కదా బ్రేస్లెట్, మంచిగా చేయడాన్ని ఆలోచించుకున్నా. సమ్టైమ్స్ విల్ టేక్ ద డెసిషన్ బేస్డ్ ఆన్ అవర్ ప్యాషన్. సో మీరు అలాంటి తప్పులు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధనస్సు వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఎక్స్పాన్షన్స్కి వెళ్ళకూడదు. అండ్ బిజినెస్ విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. జాబ్ చేంజ్లో కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. ట్రావెల్ చేయడానికి బయట ఉన్న వాళ్ళు ఇండియా వచ్చి వెళ్ళడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ ట్రావెల్ చేసి బయటకు వెళ్ళే పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇంటి కోసం చేసే ప్రయత్నాలు చాలా నిదానంగా ఉంటాయి, అనుకున్నట్టు వెళ్ళవు. సో కాబట్టి ధనస్సు వాళ్ళు కొంచెము జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే మీకు ఆదాయము స్థిరంగా అలానే ఉంటుంది, బట్ ఖర్చులు మటుకు కొంచెం ఎక్కువ అవుతాయి. సో ఇట్లాంటి ఖర్చులు ఉన్నప్పుడు మీరు లాంగ్ టైంలో ఏమైనా ట్రావెల్ చేయాలనుకున్నాను, సో అండ్ సో ఖర్చు పెట్టేవి ఏమైనా మీకు నచ్చిన ఖర్చుల కోసం ఏదైనా ప్లాన్స్ ఉంటే అవి చేసుకోండి. ఎందుకంటే మీరు ప్లాన్ చేసినా చేయకపోయినా అయ్యే ఖర్చులు అవుతూ ఉంటాయి. కాబట్టి నచ్చిన వాటి కోసం ఖర్చు పెట్టుకుంటే ఇంకొంచెము బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇది ధనస్సు వాళ్ళకి యూ నీడ్ టు బీ లిటిల్ కేర్ఫుల్ విత్ యువర్ ఫినాన్షియల్స్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, అండ్ ధనస్సు అయిపోయింది. సో మకరం వాళ్ళకి కూడా అంతే, లాభాలు బాగున్నాయి, ఖర్చులు బాగున్నాయి. అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ కలిసి రావడము, అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ పెరగడము, అండ్ శాలరీ వైజ్ బెటర్ అవడము, బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాభాలు రావడము, అండ్ ఎంత వచ్చిందో ఆ దానికి సరిపడా ఆ మంత్ ట్రావెలింగ్ కోసమని, ఇంకోటని ఏవో ఒక ఖర్చులు, ఇంటి కోసము, స్పౌస్ కోసము, పిల్లల కోసమని ఇలాగ కొంత ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. అలానే ఫ్రెండ్స్ మీ కెరియర్కి మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ద్వారా మంచి సలహాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ అలానే ఇల్లు కానీ అంటే వెహికల్ కానీ అమ్మడము, కొనడము జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి పాసిబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీకు ఈ స్థిరమైన ఆదాయము అంటే లైక్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఆల్రెడీ నేను బాగుందని చెప్పాను. అండ్ ప్రతిదీ కూడా ఏంటంటే చేసే ప్రతి పని, ఇంటికి సంబంధించిన ఖర్చులు కానీ అండ్ బంధువులతో, అంటే మీకు ఈ డిసెంబర్ నెలలో వచ్చే పేరు ఎలా ఉంటుందంటే వాళ్ళని హెల్ప్ అడిగితే మన పని అయిపోయినట్టే. అంటే మిమ్మల్ని సలహా అడిగేవారు, సహాయం అడిగేవాళ్ళు ఎక్కువ అవుతారు. మీకు కూడా ఏంటంటే బంధువుల కోసమని అండ్ కొంచెము కష్టపడే అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు ఎవరికైనా అంటే మీ ప్రజెన్స్లో హెల్ప్ చేయాలనుకున్నా, మనీ పరంగా చేయాలనుకున్నా చేసి వదిలేయండి తప్పించి, ఎస్పెషల్లీ ఈ నెలలో మీకు డిసెంబర్ నెలలో ఎవరికైతే మీరు మనీ ఇస్తారో అది అప్పు కింద అవనియండి, ఏదైనా అవనియండి, వాళ్ళతోటే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లానే సిబ్లింగ్స్, బంధువులతోటి చిన్న చికాకులు, ఇబ్బందులు అండ్ వస్తాయి. ఎస్పెషల్లీ మనీ కారణంగానే ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఎవరి విషయాల్లోనూ మీరు ఎంటర్ అవ్వకుండా ఉంటే ఈ నెల మీకు మంచి జరుగుతుంది. ఆ ఒక్క దాని వల్లే అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్లే అంటే బంధువులతోటో, సిబ్లింగ్స్ తోటో, మీకన్నా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఇలాగా గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అదొక్కటే మీకు చెప్పే నెగిటివ్. అదర్వైజ్ ఫైనాన్షియల్ గెయిన్స్ కానీ, కెరియర్ ప్రోగ్రెస్ కానీ అండ్ బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రెస్ కానీ అన్ని రకాలుగాను ఈ మకరం వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉందంటే, కుంభం వాళ్ళకి చాలా మంచి టైం వచ్చింది అని అనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ 1 మనకి రాశ్యాధిపతి, లగ్నాధిపతి అయినటువంటి సాటర్న్ డైరెక్ట్. ఇక మొత్తం గ్రహాలన్నీ కూడాను మంచి పొజిషన్లో ట్రాన్సిట్ అవుతున్నాయి. అంటే రేర్ సిచ్యువేషన్స్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ శని రాశుల వాళ్ళకి కలిసి రావడం అనేది చాలా అదృష్టం అని చెప్పచ్చు. సో మీకు అన్ని గ్రహాల ట్రాన్సిట్ అద్భుతంగా ఉంది.
మనీ పరంగా బాగుంది, సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మనం ఆడింది ఆట పాడింది పాట అంటాం చూసారా, అలాగా కెరియర్లో తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి, ఇంటి కోసం తీసుకునేవి బాగుంటాయి, మంచిగా అందరినీ కలిసే అవకాశము, టైము, లీజర్ టైం స్పెండ్ చేయడానికి అండ్ లీజర్ ట్రావెల్స్ చేయడానికి, అంటే హాలిడేసు, ట్రావెలింగు అండ్ మంచి, అంటే ఎట్లా అంటే యూ స్పెండ్ యువర్ క్వాలిటీ టైం అని చెప్పచ్చు. సో ప్రతి ఆస్పెక్ట్లోనూ బాగుంటుంది. ఆ నచ్చిన వాళ్ళతో కలిసి నచ్చిన విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఏ ఆస్పెక్ట్లో చూసినా సరే మీకు అన్ని రకాలుగాను కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 10 and 11లో 5 ప్లానెట్స్ ట్రాన్సిట్ అవుతున్నాయి. అసలు నెగిటివ్గా ఎక్కడా కూడా లేదు. కాకపోతే ఏంటంటే మనకి చూడండి అన్నీ సవ్యంగా జరుగుతున్న, బట్ ఒక్కొక్కసారి మనం ఓవర్ యాంబిషన్ తోటి ఓవర్వెల్మింగ్ అయిపోతూ ఉంటాం. అలా కొంత ఉంటుంది తప్పించి, బట్ ఓవరాల్గా త్రూ అవుట్ ద మంత్, డిసెంబర్ మంత్ మొత్తము మీకు అన్ని రకాలుగా, మీకే కాదు, మీకు, మీ లైఫ్ పార్ట్నర్కి, మీ బిజినెస్ పార్ట్నర్కి, మీ పిల్లలకి, అందరికీ కూడాను చాలా బాగుండే టైం. కాబట్టి డెఫినెట్గా కుంభం వాళ్ళు మీ డిసెంబర్ మంత్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా లాస్ట్ రాశి మీన రాశి ఆర్ మీన లగ్న ఎలా ఉంటుందంటే మీకు కూడా చాలా బాగుంది. కెరియర్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. కాకపోతే సాటర్న్ ట్రాన్సిట్ అవుతున్నప్పుడు ఏలినాటి శనిలో ఆఫ్కోర్స్ కుంభం వాళ్ళు, మేషం వాళ్ళు అండ్ మీనం వాళ్ళు ముగ్గురు ఉన్నారు. కాకపోతే మీ ఏలినాటి శని పాయింట్స్ ఆఫ్కోర్స్ ఏలినాటి అని అవి నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి అదొకసారి సాటర్న్ ట్రాన్సిట్ వీడియో ఒకసారి చూసుకోండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మంత్ జరిగే మీకు ప్లానెటరీ ట్రాన్సిట్స్ అనేవి బాగున్నాయనే చెప్పచ్చు. సో సపోర్ట్ చేసేవాళ్ళు బాగుంటారు, సలహాలు ఇచ్చేవాళ్ళు బాగుంటారు, మీ కెరియర్కి మంచి జరిగే విధంగా మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ కొత్తవి నేర్చుకోవడానికి, క్రియేటివ్గా ఉండే కొత్తవి నేర్చుకోవడానికి, అంటే కొన్ని టెక్నికల్ థింగ్స్ నేర్చుకోవాలన్నా, లేకపోతే షార్ట్ టైం కోర్సెస్ చేసే వాళ్ళకి, అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ ఇన్ ఆల్ ఏజెస్, ఇన్ ఆల్ స్టేజెస్, అంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్సా, ఫారిన్ స్టూడెంట్సా, ఇంకోటి అని కాకుండా అన్ని రకాల విద్యా అవకాశాలు, అంటే విద్యార్థులందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి సపోర్ట్ టైము అండ్ అన్ని విధాలుగాను గురువుల నుంచి మీకు గైడెన్స్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఇంటర్మీడియట్, 10th స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు డిసెంబర్ నెలలో ప్రాపర్ గైడెన్స్, అంటే మీ ఎగ్జామ్కి కావాల్సిన అంత ఇన్ఫర్మేషను మీ గురువుల నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే మనకి గ్రహ అనుకూలత బాగున్నప్పుడు మనం తెలుసుకునే విషయాలు ఇంకొంచెం క్వాలిటీవి తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో గురువు వక్రంలో ఉన్న పక్కకు పెట్టేద్దాం. ఎందుకంటే 9 and 10లో ట్రాన్సిట్ అవుతున్న ప్లానెట్స్ అన్నీ కూడాను మీ ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడానికి, అండ్ ఇల్లు కొనుక్కుందాం అనుకునే వాళ్ళు కొనుక్కోవడానికి, ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళు ట్రావెల్ చేయడానికి అన్ని విధాల అనుకూలత బాగుంది. చిన్న షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఫారెన్ ట్రావెల్స్ ప్లాన్ చేసుకున్నట్టు అవ్వవు. ముఖ్యంగా మీరు ఇండియా విజిట్ చేద్దాము అనుకున్న ఫారిన్ ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ మీరు శని కూజులకి ప్రాపర్ రెమెడీస్ చేసుకుని బయలుదేరండి. ఎందుకంటే గోచారంలో జరుగుతున్నవి డాక్యుమెంటేషన్ ఇష్యూస్, ట్రావెల్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీరు ఇండియా ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ శనికి కుజుడికి ప్రాపర్ రెమెడీస్ చేసుకుని రండి. సో ఇది మనకి 12 లగ్నాలు ఆ రాసులు. మీరు ఎక్కడి నుంచి చూసుకుంటారో మీ ఇష్టం. అది నేనైతే అసెండెంట్ నుంచి చూసుకోమని చెప్తాను, మంత్లీ ప్రిడిక్షన్స్. సో అసెండెంట్ తెలియని వాళ్ళు యూ గో విత్ యువర్ రాశి. సో అన్ని విధాలుగాను బాగుంటుంది. అండ్ టేక్ కేర్. సో నెక్స్ట్ మీరు మీ కన్సల్టేషన్ కోసము msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.